కడప జిల్లా బదివేలులోని శ్రీమతి నారాయణమ్మ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ఆవరణంలో మంగళవారం బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సును పూర్తి చేసుకున్న విద్యార్థులు మరియు వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు కావేటి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా ఉపాధ్యాయ నియామకాలు లేక ఎదురు చూస్తున్న ఆశావహులకు వ్యాయామ విద్యా విభాగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో పోస్టుల భర్తీ చేసి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చాలని, సుదీర్ఘకాల ఆశావహుల నిరీక్షణకు తెరదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, అదేవిధంగా విద్యాశాఖ నారా లోకేష్కి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి వర్యులు యువకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులకు ప్రస్తుతం మేము చేసుకున్నటువంటి విజ్ఞప్తి, అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి రిక్రూట్మెంట్ జరగబోతున్నటువంటి తరుణం ఇది. గత 5 సంవత్సరాలలో ఉపాధ్యాయ భర్తీ అనేటువంటి లేని పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత నేడు ఆశావహంగా సంపూర్ణమైన సంసిద్ధతతో సిద్ధమవుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో వ్యాయామ విద్యకు సంబంధించి మరి ఫిజికలైజేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు కోరుకున్నటువంటి విన్నపాలని సంఘబాధ్యులుగా ఏపీపీఈటీస్ అండ్ ఎస్ఏపీఎస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా తెలియజేసుకోవడం ఏమంటే, మరి 2000 సంవత్సరంలో కావచ్చు, 2001 సంవత్సరంలో కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా 25 మార్కులు కేటాయించడం, సర్టిఫికేట్స్ వెయిటేజ్కి, కోర్సు చేసిన కాలానికి, మరి అదేవిధంగా జంప్స్, రన్స్, త్రోస్కు మార్కులను కేటాయిస్తూ మరి 75 మార్కులకు థియరీకి గాను పరీక్ష నిర్వహించడం, అందులో మెరుగైనటువంటి అభ్యర్థులను మరి ఉద్యోగులుగా ఎంపిక చేసుకోవడం జరిగిన పరిస్థితి. మరి ప్రస్తుతం కూడా అదేవిధంగా స్పష్టంగా